సలార్ ఫస్ట్ పార్ట్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ ని వైజయంతి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని వేసవి కానుగ్గా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కల్కికి సంబంధించిన ఓ పాటని ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, దిశా పటానీపై పిక్చరైజ్ చేస్తున్న ఈ డ్యూయెట్లో డాన్స్ మూవ్స్ కూడా ఉంటాయని టాక్. ఇక తాజాగా యూనిట్ రిలీజ్ చేసిన ఇటలీ షూట్ పిక్ సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. కల్కిలో ప్రభాస్, దీపికా పాత్రలకు సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇందులో శ్రీ మహావిష్ణువు చివరి అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపిస్తాడట. ఇక దీపికా విషయానికొస్తే సకల సృష్టికి సౌభాగ్యం సమకూర్చే లక్ష్మీదేవి పునర్జన్మ పొందితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ఆమె పోషిస్తున్న పద్మ పాత్రని డిజైన్ చేశారట. ఈ ఇద్దరు కూడా భార్యాభర్తల వేషాల్లోనే దర్శనమిస్తారట. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే మే 9 వరకు వేచి చూడాల్సిందే.